ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. ఈ అమరావతి కథ అంతులేని కథ. అమరావతి ఎలా ఉందంటే, చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అమరావతిలో భూములు ఇచ్చిన రైతాంగం అందరూ కూడా భావించారు. తామిచ్చిన భూములకు విలువలు పెరుగుతాయని, రిటైనబుల్ ఫ్లాట్స్ వస్తాయని, తద్వారా లాభం పొందవచ్చుననేటువంటి ఆశతో పనిచేశారు. ఒక విధంగా చెప్పాలంటే రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉద్యమాలు కూడా చేశారు. సరే, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అమరావతి కథ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ముఖ్యంగా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్యానం మీద నుంచి పొయ్యిలో పడేసే పరిస్థితికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇది. ఇంతకుముందు 35,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ముందు కొద్దిగా ఇవ్వడానికి తిరస్కరించిన, కన్విన్స్ చేశారు, బెదిరించారు. ఎట్టకేలకు 35,000 ఎకరాలను అమరావతి ప్రాంత రైతులు ఇచ్చారు. వాళ్ళు త్యాగధనులు అని కూడా చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పారు.